శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయము. బాబా మహాసమాధి చెందుట ముందుగా సూచించుట. రామచంద్ర దాదా పాటీలు తాత్యాకోతే పాటీలుల చావులను తప్పించుట. లక్ష్మీబాయి సింధేకు దానము. చివరి దశ. ఈ అధ్యాయములోని బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము. గత అధ్యాయములలోని చెప్పిన లీలలు బాబా కృపయను కాంతిచే అహిక జీవితమందలి భయము నెట్లా త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గము నెట్లు తెలుసుకొనగలమో, మన కష్టములను సంతోషముగా నెట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదారవిందములను జ్ఞప్తి ఎందుంచుకొనునచో మన కష్టములు నశించును, మరణము దాని నైజమును కోల్పోవును, అహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయిలీలను జాగ్రత్తగా వినవలేను. అది వారి మనస్సును పావనము చేయును. ముందుగా సూచించుట. చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినదవరు గాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెం జ్వరము తగిలెను. జ్వరము 2-3 దినములుండెను. బాబా భోజనమును మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మంగళవారము 2:30 బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి గాని అది ఎవరికిని బోధపడలేదు. అది ఎట్లు జరిగెను. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలము గ్రామంలోని వారందరూ సీమోల్లంఘన మునర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫిని, లంగోటి తీసి వానని చించి ముందున్న దునిలోనికి విసిరవైచిరి. దీని మూలముగా దుని ఎక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలోని బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరుడై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరచెను. ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడునో చెప్పుడు. అచటనున్న ప్రతివాడు గడగడ వణికిపోయెను. బాబా వద్దకు పోవుటకెవ్వరికిని సాహసించలేకపోయిరి. కొంతసేపటికి బాగోజీ సింధే కుష్ఠరోగ భక్తుడు ధైర్యముతో దగ్గరకు పోయి లంగోటీని కట్టి ఇట్లెనను. బాబా సీమోల్లంఘనము నాడు ఇదంతయును ఏమి? ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతోని నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకును శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవము జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటి వలె దుస్తులు వేసుకుని చావడి ఉత్సవమునకు తయారయ్యను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుననియు సూచించిరి. కానీ అది ఎవరికిని అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరి యొక్క సూచన కూడా చేసిరి. రామచంద్ర తాత్యాకోతే పాటీళ్ల మరణమును తప్పించుట. ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రంగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను. కానీ అవి గుణమునివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటీలు బాబా పాదములను పట్టుకొని, నేను నా జీవితంపై ఆశ వదులుకొనుచున్నాను. నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తి యొక్క బాబా, నీ వాతురత పడవద్దు. నీ చావు చీటీని తీసివేసితిని. త్వరలోనే పడదవు. కానీ తాత్యాకోతే పాటీలు గూర్చి సంశయించుచున్నాను. అతడు శక సంవత్సరం 1840 1918 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికిని తెలియనీయకు. వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కానీ అతడు తాత్యా గూర్చి సంశయించుచుండెను. ఏలనగా బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా 2 సంవత్సరముల్లోని మరణమును చెందుననుకొనెను. దీనిని రహస్యముగా నుంచెను. ఎవరికినీ తెలియనీయలేదు. కానీ బాలాషింపీకి మాత్రమే చెప్పెను. రామచంద్ర పాటీలు, బాలాషింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యా కూర్చి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలోనే ప్రక్క నుంచి లేచి నడవసాగెను. కాలం వేగముగా కదిలిపోయాను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వయుజ మాసము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్యా జబ్బుపడెను. మంచము పట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరముతోనే ఉండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసముండెను.
బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మియుండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు బాలా శిల్పియు తాత్యా గూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను. శరీరమంతయును చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చెనని అనుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యెను. త్వరలోనే ప్రాణము విడిచుననియు అనుకొనిరి. ఇంతలోనే గొప్ప వింత జరిగెను. తాత్యా నిలిచెను. అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేసెను. వారిలోని వారు మరణమును మార్చుకున్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించెననియు జనులు అనుకొనిరి. బాబా ఎందుకిట్లు చేసెనో బాబాకే తెలియను. వారి కృత్యము అగోచరములు. ఇవ్విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురంలోని దాసగనుకు బాబా స్వప్నమును సాక్షాత్కరించి ఇట్లనిరి. మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి. కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకు వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరం వలన కూడా దాసగనుకి సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతోని షిరిడీకి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయును భగవన్నామస్మరణ చేసెను. భగవన్నామస్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతోని అన్నదానము చేసెను. లక్ష్మీబాయి సింధేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగానున్నది. కొన్ని దినముల నుంచి వారు వ్యాధిగ్రస్తులుగా ఉండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా ఉండిరి. చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలోనున్నట్లు కనపడిరి. అపాయ స్థితి దాటినదనియు బాబా కోలుకొను చుండెననియు అందరూ అనుకొనిరి. తాము త్వరలోనే సమాధి చెందుదమనియు బాబాకు తెలియను. కావున లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకొనిరి. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులోనే బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమునందు భక్త మహల్సాపతి, తాత్యా, లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులెవ్వరునూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులోని తాత్యాతోని కూర్చుని ఉండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను, ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి కొంచెము సేపాగము, నేను త్వరలోనే రొట్టెను తీసుకుని వచ్చేదనని అనెను. దాని ప్రకారమే ఆమె త్వరగా రొట్టె కూర తీసుకొని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి ఇట్లడిగెను, ఇది ఏమి బాబా? నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసితిని. నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరముగా నాకు శ్రమ కలుగజేసితివి. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను, అనవసరముగా విచారించదవేళ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టెదరో వారు నాకు అన్నం పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయము, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయును కలగకుండా నిత్య జీవితంలోని దానిని ఆచరణలోని పెట్టుట ఎటులో చూపించిరి. ఆనాటి నుంచి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతోని బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకుని ఎంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులోని కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా ముక్త శేషమునే ఎప్పుడునూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగాను భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవుల యందు కలరనియు తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి ఎందుంచుకొనిరి. ఆమెను మరచెదరెట్లు. బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులోని చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి.
ఈ సంఖ్య 21వ అధ్యాయములోని నవవిధ భక్తులను తెలియజేయును, లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ అని అనుకొనవచ్చును. లక్ష్మీబాయి సింధే ధనవంతురాలొకటచే ఆమెకు ధనము అవసరము లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము ఏకాదశ స్కందము 10వ అధ్యాయములోని 6వ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధములైన భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5, తదుపరి 4, మొత్తము 9 రూపాయలు ఇచ్చెను. ఇక 9 కాక 9కి ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయల ఆమె ఎన్నటికీ మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగి ఉండు బాబా అవసాన కాలమునందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగముల యందు తగులుకొనకుండునట్లు వారందరినీ లేచి పొమ్మనిరి. కాకాసాహెబ్ దీక్షిత్, బాపు సాహెబ్ బూటి మొదలగు వారు మసీదునందు ఆందోళనతోని బాబాను కనిపెట్టుకుని ఉండిరి. కానీ బాబా వారిని వాడాకపోయి భోజనమును చేసి రండనిరి. వారు బాబాను విడువలేకుండిరి, బాబా మాటను జవదాటలేకుండిరి. మనసునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపాయకరముగా నుండెననియు వారికి తెలియను కనుక వారు బాబాను మరవకుండిరి. వారు భోజనమును కూర్చుండియే కానీ వారి మనస్సు బాబాపై ఉండెను. వారు భోజనమును పూర్తి చేయక మునిపే బాబా తన భౌతిక శరీరమును విడిచెనని వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బాయాజీ అప్పా కోతేపై బాబా దేహం ఒరిగి ఉండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలములోని ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితోని దానము చేయుచు శరీరమును విడిచిరి. యోగులు శరీరమును ధరించి ఏదో పని మీద భూలోకమునకు వద్దురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. శ్రీ సాయినాథాయ నమః. 42వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.